హలో గైస్, హైదరాబాద్లో ఒక రోజంతా స్పెండ్ చేయగలిగే ప్లేసెస్లో నెహ్రూ జూలాజికల్ పార్క్ ఒకటి. ఈ పార్క్లో ఏ యానిమల్స్ చూడొచ్చు, సఫారీ ఎలా ఉంటుంది, టికెట్ ప్రైజెస్ ఏంటి, ఇవన్నీ వ్లాగ్లో చూద్దాం. ఇది చాలా అన్ప్లాన్డ్ విజిట్ అనమాట. మా ఫ్రెండ్ వాళ్ళు వస్తున్నారని అంటే మేము అప్పటికప్పుడు డిసైడ్ అయ్యి గ్రియన్ ఎత్తుకొని వచ్చేసాము. ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ 120 రూపీస్ పర్ హెడ్ అనమాట. పార్క్ టైమింగ్స్ వచ్చేసి 8 to 5:30 ఉంది. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే మేము లైన్లో నుంచున్నాం డైరెక్ట్ వెళ్ళిపోవడానికి. కానీ ఏంటంటే బ్యాగ్స్ అక్కడ పెట్టేసి సంచిస్తారంట, ఆ సంచిలో తీసుకెళ్ళాలంట అన్ని. ఆ మాత్రం దానికి తీసుకెళ్ళడం ఎందుకు, ఏం కంఫర్టబుల్ ఉండదు సంచి అని ఒక డిసప్పాయింట్మెంట్ ఉంది. కానీ ఇంకేం చేస్తాం, రూల్ అది పార్క్ది. మా గ్రియా వచ్చినప్పటి నుంచి యానిమల్స్ ఏవి అని అడుగుతుంది. మృణాల్ నేను సేమ్ అపార్ట్మెంట్లో ఉంటాము. వాళ్ళ అబ్బాయి అనమాట విఖ్యాత్. ఇంకా సంచిలోకి మా సామాన్ అంతా షిఫ్ట్ చేసుకొని లోపలికి బయలుదేరుతున్నాము. లోపలికి బయలుదేరే ముందు నన్ను తీయొద్దమ్మా, నన్ను తీయొద్దు అంటున్నాడు. ఆయన ఎవరు తీస్తారు? సో అట్లా లోపలికి స్కాన్ చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత వెనక్కి తిరిగితే, సో ఈ పాయింట్ నుంచి వచ్చామన్నమాట మనము చెకింగ్ చేసుకొని. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో వైట్ బోర్డు ఉంది కదా, దాంట్లో ఏంటంటే ఈ పార్క్ మీద మీ వ్యూ నచ్చింది, బ్యూటిఫుల్, అది ఇది అన్నీ అందరూ చాలా మంది కామెంట్స్ రాశారు. మా గ్రియా చాలా ఎక్సైటెడ్ ఉందన్నమాట. క్యాబ్ పెట్టుకొని స్పెట్స్ పెట్టుకొని రెడీగా వచ్చింది అన్నిటికీ. ఇదిగో అనికేత్ని కలవండి. అనికేత్ మృణాల్ హస్బెండ్ విఖ్యాత్ని మోస్తున్నాడు. మీరు ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్లో ఒక మ్యాప్ కనిపిస్తుంది. జీరో, ఏం అర్థం కాదు దాన్ని చూస్తే. కానీ డీటెయిల్గా చూసి కొంచెం జాగ్రత్తగా ఫాలో అయ్యి వెళ్తే మీ ఫస్ట్ ఫేవరెట్ అనిమల్స్ని చూసుకుంటూ వెళ్ళొచ్చు. గ్రీన్ నేను తీసుకోవడానికి రీజన్ ఏంటంటే, ఫస్ట్ పిల్లలు వెళ్తే బాగుంటుంది, వాళ్ళకు కూడా ఒక తోడు ఉంటుంది చుట్టూ తిరిగినప్పుడు. అబ్బా గ్రీనరీ అయితే ఎక్సలెంట్గా ఉంది. నేను ఒక్క అనిమల్ని ఇప్పటి వరకు చూడలేదు, కానీ ఈ గ్రీన్స్లో తిరగడము చాలా రోజుల తర్వాత, వర్షం పడి ఆగిపోయిన తర్వాత చాలా బ్రైట్గా కనిపిస్తుంది కదా చెట్లు, అవన్నీ చాలా మంచి ఫీలింగ్ ఉండే అనమాట. ఫస్ట్ మేము చూసింది ఇక్కడ స్వాన్స్ కాదు, డక్స్. ఇవన్నీ డక్స్ అనమాట. 2 పూల్స్ ఉన్నాయి. మా గ్రియాకి చూపిస్తున్నాడు మా క్యూటో. నా గ్రియాజ్ చూస్తుంటే పార్క్లో సబ్వే సర్ఫేస్లో ఒక చిన్న పిల్లడు పరిగెడతారు కదా, సేమ్ అట్లా ఉంది చూడ్డానికి. పార్క్ మొత్తం నేను నడుస్తాను, నన్ను దింపండి అని అంటుంది. ఓకే, మన టిమన్ కూడా వచ్చాడు. ఈ అసలు పేరు మీర్కట్. టిమన్ అండ్ పుంబా సాంగ్లో ఉండేది వీడే కదా. నెక్స్ట్ మన అడవి ఉడతలు. ఇవి బాగా దుక్కుతున్నాయి చూడండి, అక్కడక్కడ కనిపిస్తున్నాయి. ఇవి నేను ఎక్కడ కనిపించాను అనుకున్నాను, కానీ రీసెంట్గా నేను తిరుపతి వెళ్ళాను, అక్కడ చూసాను అనమాట, వేణుగోపాల స్వామి టెంపుల్ దగ్గర. ఇక్కడ టాటాయిస్ని చూస్తే పైన ఏ యానిమల్ అన్నా ఉండనివ్వండి, కింద మేము హాయిగా ఆడుకుంటాం అన్నట్టు బిహేవ్ చేస్తున్నాయి. నెక్స్ట్ ఈ మంకీస్ దగ్గర స్టార్ట్ అయ్యాము లోపల నుంచి. మా గ్రియా ఈ జస్ట్ ఆర్చ్ చూసే బాగా ఫీల్ అయిపోయింది, మంకీ వస్తుందని. వీడు నిజంగా లోపల ఉంటే బాగుండు, చింపాంజీ ఒక్కటి కూడా లేదు లోపల. సో లోపలికి వెళ్ళిన తర్వాత నిజంగానే మంకీ నుంచి స్టార్ట్ అయింది. లోపల ఒక్క కోతుంది. మంకీని ముట్టుకో. ఎందుకు చిక్కుందా? వచ్చేసి బటర్ఫ్లైని చూడగానే పిల్లలు పరిగెట్టుకుంటూ వెళ్ళారనమాట. చాలా ఎక్సైట్ అయ్యారు. మీట్ రిద్దిక, మాకు క్యూట్ ఫ్రెండ్ అనమాట, ఈరోజే పరిచయం అయింది. వాళ్ళ ఫాదర్. జూన్ అయితే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. వైడ్గా, నీట్గా, స్పేషియస్గా ఉందన్నమాట. స్పేషియస్ అంటే గుర్తొచ్చింది, ఇది 380 acres అంట మొత్తం. ఇక్కడ బటర్ఫ్లై పార్క్ ఉంది, కానీ మేము ఆల్రెడీ చాలా లేట్ వచ్చాం. సో అందుకని బటర్ఫ్లై పార్క్ స్కిప్ చేసి మిగతా చూడడానికి వెళ్తున్నాం. పార్క్ 8 o'clock నుంచి 5:30 వరకు ఓపెన్ ఉంటుందన్నమాట. మండేస్ హాలిడేస్, మండే క్లోజ్డ్ ఉంటుంది. నేను చూపించడానికి రమ్మంటున్నాడు. ఓ వైట్ టైగర్, క్లింకర్, అడాప్టెడ్ బై క్లింకర్. నైస్. ఇలాంటివి చూస్తే సూపర్ అనిపిస్తుంది. ఈ బెంగాల్ టైగర్ ఉంది, క్రేజీ ఉందన్నమాట చూడ్డానికి. చాలా పెద్ద కాదు, ఒక్కసారి కదిలింది, అప్పుడు క్యాప్చర్ చేయలేకపోయాను నేను. సేమ్ వెల్వెట్ క్లాత్ లాగా ఉందన్నమాట చూడ్డానికి దూరం నుంచి. ఇక్కడ ఈ పెయింటింగ్ చూడండి. ఈ వైట్ టైగర్ అయితే మనం సేమ్ రోడ్ల మీద చూస్తాం కదా, పెద్ద పెద్ద బొమ్మలు ఉంటాయి, సేమ్ అట్లనే ఉంది. కానీ కొంచెం కదిలి నడిస్తే బాగుండేది చూసేటప్పుడు అని అనిపించింది. ఇక్కడ ఒక టైగర్ ఉంది, కానీ అది ఆ చెట్టు వెనకాల దాక్కుందనమాట, బయటికి రావట్లేదు. చాలా టైం అయిపోయింది వచ్చి.
ఇంకా టైంలోపు విఖ్యాత్ని చెట్టు పైన కూర్చోబెట్టి ఫోటోలు తీయడానికి ట్రై చేస్తున్నాం అనమాట. వాడు చాలా ధైర్యం కూర్చున్నాడు. మా గ్రియా అస్సలు కూర్చోవట్లేదు. నేను వచ్చేస్తాను కూర్చొని అంటుంది. గ్రియా వదిలేసిందని మా క్యూటో స్టార్ట్ అయ్యాడు. ఇక్కడ ఏంటంటే ప్రతి యానిమల్ డీటెయిల్స్ అన్నీ రాసుంటాయి. దాని వెయిట్ ఎంత, ఎన్ని రోజులు బతుకుతుంది, అది ఏ బ్రీడ్, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎంత వెయిట్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఈ ప్లేస్లో ఒక టైగర్ ఉండేది, లోపలికి ఎలవ్ చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఎంట్రీ లేదు, సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ అని రాశారు అక్కడ బోర్డులో. నెక్స్ట్ కృష్ణ జింకల్ని చూడడానికి వెళ్ళామన్నమాట. చాలా పెద్ద ప్లేస్ ఉంది, అవి మా సైడ్ రావట్లేదు. వాటితో పాటు ఆస్ట్రిచ్ కూడా ఉన్నాయి, ఒక 4-5. ఎవరిని పిలుస్తున్నావు? ఎవరిని రమ్మనాలి? జింకనా? పిలువు మరి. నీకు తెలివి ఎక్కువైపోయింది. ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ఉంటుంది, కానీ అస్సలు తాగొద్దు, తాగకపోవడమే బెటర్. ఇక్కడ ఎప్పుడు వాటర్ తాగినా నా గొంతు పాడైపోతుంది. పిల్లలకి అయితే అస్సలు ఇవ్వట్లేదు, మేము ఇంటి నుంచి క్యారీ చేసుకొని వచ్చిందే ఇస్తున్నాం వాటర్. నెక్స్ట్ వైట్ పీకాక్స్ని చూసామన్నమాట. అవి చాలా రిలాక్స్డ్గా ఆడుకుంటున్నాయి. వైట్ పీకాక్ కన్నా ఎందుకో నార్మల్ పీకాక్సే చాలా అట్రాక్టివ్గా ఉంటాయి బ్లూ కలర్లో. వైట్ పీకాక్స్ ఏంటంటే అవి పురి విప్పి ఇట్లా డ్యాన్స్ చేస్తాయి కదా, అప్పుడు చాలా బాగుంటాయి. జూ పార్క్ మొత్తం మంచి పిల్లలతో నిండిపోయిందనమాట. నా వెనకాల చూడండి, పిల్లలు వెనకాల వాళ్ళ పేరెంట్స్ చాలామంది వచ్చారు. నా వెనకాల ట్రైన్ కూడా ఉందన్నమాట. ఇక్కడ లయన్ సఫారీ చాలా పాపులర్. టైమ్ 2:30 అవుతుంది. సో కాసేపు బ్రేక్ తీసుకొని పిల్లలకి తినిపించామన్నమాట. ఈ ఆస్ట్రిచ్ చూడండి, ఇదేమో పొజెస్డ్ ఆస్ట్రిచ్ లాగా ఉంది చూడడానికి. దాని కళ్ళు రెడ్ అయిపోయాయి అనమాట. దాన్ని చూస్తేనే భయం వేసింది నాకు. కానీ పాపం అది ఎవరైనా ఫుడ్ పెడతారని చూస్తున్నట్టుంది. దానికి ఎవరో ఆల్రెడీ పెట్టారనుకుంటా. నెక్స్ట్ మేము ఒక ఎలిఫెంట్ని చూసాము. అది ఎంతో బాగుందంటే, మేము వచ్చిన వెదరే అసలు చాలా పర్ఫెక్ట్ అని చెప్పాలి. మబ్బుగా చాలా చల్లగా ఉంది. కానీ దానికి హెల్త్ బాగాలేదనుకుంటా, పాపం కట్టేశారు. అది ఎక్కడో గేట్ అవతల ఉంది. మేము పొట్టలేం కదా, మాకు గేట్ అందట్లేదు అనమాట. సో పైకి ఎక్కి మరీ చూస్తున్నాం నేను మృణాలు. ఇక్కడ అటెన్షన్ బోర్డులో యానిమల్ కీపర్ టాక్స్ అని ఉందన్నమాట. దానికి టైమింగ్స్, సాటర్డే ఏ టైంకి తింటుంది ఆ టైమింగ్స్ కూడా రాశారనమాట. ఇక్కడ ఇంకా 3 ఎలిఫెంట్స్ ఉన్నాయన్నమాట. హాయ్ మృణాల్ హాయ్ చెప్తుంది మీకు. ఇంకా మాకు కష్టాలు చూపిస్తుంది అనమాట. బ్యాగ్ అయితే కంఫర్టబుల్గా ఉంటుంది, సంచులు ఎట్లా మోస్తాం అసలు. ఇక్కడ ఎలిఫెంట్ ఫ్యాక్స్ అని ఉంది కదా, దానిపైన అన్ని డీటెయిల్స్ ఉంటాయి అనమాట. అవి ఎన్ని టన్స్ ఉంటాయి, ఇంకా దేంట్లో షార్ప్ అంటే విండంలో షార్ప్ ఎంత స్ట్రాంగ్ ఉంటాయి, ఇవన్నీ రాసుంటాయి అనమాట. అవన్నీ చదువుకుంటూ మేము చూస్తున్నాము. ఇక్కడ ఒక ఎలిఫెంట్ ఉంది చూడండి, దీని ఫ్రెండ్ పాండ్లో ఉంది బురదలో. ఇప్పుడు ఈ ఎలిఫెంట్ మేడం కూడా వచ్చి బురదలో ఆడడానికి వస్తుంది. ఇక్కడ రాసిన చూడండి, ఎలిఫెంట్ ట్రంక్లో అంట, దాని తొండంలో 40,000 మజిల్స్ ఉంటాయంట. అండ్ అవి చాలా ఫాస్ట్గా స్మెల్ చేస్తాయంట. దాదాపు 100 ఏనుగులు ఓన్లీ వాటి పళ్ళు పీకడం వల్ల చచ్చిపోతాయంట డైలీ. బేబీ ఎలిఫెంట్స్, పిల్ల ఏనుగులు ఉంటాయి కదా, అవి 2 నుంచి 3 సంవత్సరాల పాటు పాలు తాగుతాయంట. అండ్ పిల్ల ఏనుగుకి తల్లి ఏనుగుకి ఒక స్పెషల్ బాండ్ ఉంటుందంట. ఏనుగు స్కిన్ పైన ఉండే ఫోల్స్ వాటిని కూల్ డౌన్ చేయడానికి, వాటి బాడీని చల్లగా చేయడానికి పనికి వస్తుందంట. ఎలిఫెంట్స్ మామూలుగా డైలీ తింటూనే ఉంటాయంట రోజంతా.
సంచి సపరేట్గా పోయడం ఎందుకని ఇట్లా మోస్తున్నా. ఇక్కడ టాయ్ ట్రైన్ ఉందన్నమాట. ఈ టాయ్ ట్రైన్ 90 రూపీస్ పర్ హెడ్ అనమాట అడల్ట్స్కి. పిల్లలకి ఏమో 45 రూపీస్ ఉంది. ఏం చూడడానికి ఇక్కడికి వచ్చామని షాక్ అయ్యాము. ఇది పిల్లిలాగా ఉంది చూడండి, ఇది ఫాక్స్ జాతికి చెందిందంట. అది చూడలేక ఇక్కడికి వచ్చా. ఇక్కడే ఉంది గుంట నక్క తోడేలు, నక్క, గుంట నక్క. సో ఇదే మన అడవిలో ఉండే కన్నింగ్ ఫాక్స్ అనమాట. దీన్ని ఫోటో తీసుకోవాలి, అది అప్పటి నుంచి బోధిస్తుంది అందరికీ. జూలో చాలా చోట్ల ఇలా ఇండికేటర్స్ కనిపిస్తాయి మనకి. ఇవి చూసుకుంటూ మీరు మనకు కావాల్సిన ప్లేసెస్కి వెళ్ళిపోవచ్చు అనమాట. అన్ని చోట్లలో 1 లేదా 3 అట్లా కనిపించాయి అనమాట నక్కలు. ఈ చోట మాత్రం గుంపులు అవి దేనికోసం కొట్లాడుతున్నాయి. అవి దూరం నుంచి అయితే కుక్కలు కొట్టుకున్నట్టే అనిపించినాయి తెలుసా. అసలు పెద్ద డిఫరెన్స్ లేదు, మూతి కొంచెం ముందుకుంది అంతే. ఎంతసేపు ఈ నక్కల వేట. నెక్స్ట్ పులిల దగ్గరికి వెళ్ళిపోదాం పదా అనిపించింది వెంటనే నాకు. ఇప్పుడు కనిపించింది మన తోడేలు. అది ఒకటే ఉంది, ఎక్కువ ఉంటే కొట్టుకుంటాయంట. సో అందుకని ఒకటే ఉంది, అది బయటికి రావట్లేదు. దాని మొహం చూసారా, అబ్బా ఇక్కడ వాటర్ సౌండ్ వస్తుంది హాయిగా అని చెప్పి నేను అన్నీ ఆపేసి ఫస్ట్ ఆ వాటర్ దగ్గరికి వెళ్ళా. ఆ వాటర్ ఇవే ఆఖరికి వస్తాయి. ఆ నక్కలు చూడడం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చామన్నమాట. ఇక్కడ సింహం ఉంది. ఓకే, సింహం రాజు సింహం రాణి ఇద్దరు ఉన్నారనమాట. హాయిగా అక్కడ కూర్చొని ఆడుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు. సో అవి కాసేపు లేసి మనం నడిస్తే బాగుంటుంది అని నేను అనుకున్న వెంటనే ఓ ఒకసారి ర్యాంప్ వాక్ చేసి వెళ్ళిపోతే బాగుంటుంది కదా. అవును, ఇంత బాగా నడుస్తున్నాయి కూడా. చూపి. నెక్స్ట్ చీతాస్ని చూసాము, 2 ఉన్నాయన్నమాట. చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. చాలా దగ్గర నుంచి చూసాము మేము వచ్చిన కాసేపటికి ఇది హ్యాపీనెస్తోనో ఏంటో కానీ పడుకొని మంచిగా బొర్లుతుంది అనమాట. చిరుతల గురించి కూడా ఇక్కడ రాసున్నాయి. చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాము ఈ హిపోపొటమస్ పైకి వస్తుందని. ఇది పైకి వచ్చి కొంచెం గాలి తీసుకొని మళ్ళీ కిందకి వెళ్ళిపోతుంది. కొంచెం పక్కకి వెళ్తే అర్థమైంది, మేము చాలా టైం వేస్ట్ చేసాము. ఇక్కడ ఆల్రెడీ 2 ఉన్నాయి, అవి తింటున్నాయి. దూరం నుంచి మెరుస్తున్నాయి తెలుసా వాటి బాడీస్. అసలు వీటి గురించి రాసింది, ఓరి దేవుడు, ఇవి ప్రెగ్నెన్సీ 240 రోజులు ఉంటాయంట ప్రెగ్నెంట్గా. కైన్ వచ్చి మేత వేస్తున్నాడు అనమాట. అస్సలు ఇటు సైడ్ తిరగలేదు అవి. ఇంకా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మన రైనో కనిపించింది. చాలా పెద్దగా ఉంది, ఇంకా ఆడియన్స్ సైడే తిరిగి ఉందనమాట. అది మేమందరం వస్తుంటే మమ్మల్ని చూస్తుంది, కానీ దానికి అలవాటు అయిపోయినట్టుంది. నేను ఎప్పుడు రైనోని చూసినా కూడా అది మన సైడ్ బ్యాక్ పెట్టి పడుకుంటుంది అనమాట. దానికి అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు అని చెప్పడానికి. చెప్పాయి కదా ఇది సంగతి. రైనో ఏంటది? మా రియా ఎన్నిసార్లు చెప్పినా అది రైనో కాదు, హిపోపొటమస్ అని చెప్తుంది. మనకు చూడ్డానికి యానిమల్సే కానీ వాటికి రోజు ఒకటే ప్లేస్లో ఉండి చిరాకు వస్తుంది కదా. ఎంతైనా బాధ అనిపిస్తుంది వాటిని చూస్తే. ఇక్కడ ఫుడ్ తిందామని వచ్చామన్నమాట. మాకైతే మేము లంచ్ తెచ్చుకోలేదు, అప్పటికి ఆకలి అవ్వట్లేదు. కానీ అక్కడక్కడ చిన్న చిన్న స్నాక్స్ తిన్నాము. మృణాలు ఇంకా పరాటాస్ తెచ్చిందనమాట. సో అవి తిన్నాం. పెద్ద ఆకలి లేదు కానీ తిన్నా. ఈ గోలా తిని తప్పు పని చేసిన నెక్స్ట్ డే నుంచి నాకు గొంతు పట్టేసింది, ఫీవర్. ఫుడ్ కోర్ట్లోనే తినేసి అక్కడే హ్యాపీగా వాష్రూమ్స్ వాడుకోవచ్చు. నీట్గానే ఉన్నాయి, పర్వాలేదు. ఇక్కడ ఫ్యాన్స్ ఉన్నాయి చూడండి. ఒక చిన్న జింక మేడం వచ్చింది, అది అందరినీ చూస్తుంది అనమాట ఒక దగ్గర నిల్చొని. హే ఎవర్రా మీరంతా అంటున్నట్టు ఉంది. కాసేపు అయ్యాక వర్షం పడింది అనమాట. ఇంకా మా దగ్గర ఉన్న ఆయుధాలు, గొడుగులన్నీ తీసి మేము రెడీగా ఉన్నాం.
చెప్పాను కదా జూలో ఇక్కడ ఇలాంటివి చాలా చోట్ల ఉన్నాయి. సో వీటిని చూస్తూ ఫాలో అవుతూ వెళ్తున్నాం మేము. మాకు నెక్స్ట్ జింకలు కనిపించాయన్నమాట. కాసేపు వర్షం తగ్గేంత వరకు ఆగి గుంపులు చూడండి ఎంత గుంపులు ఉన్నాయో. అక్కడ ఒక ఈజీగా ఒక 20-25 ఉంటాయి. ఎప్పుడు గ్రియ పట్టుకుంటుంది అంబ్రెల్లా ఉంటే, అదే పట్టుకుంటాను గొడవ చేస్తాను, మమ్మల్ని పట్టుకొని అది అస్సలు. ఇక్కడ నేను ఫస్ట్ జింకని చూసాను, దాని తర్వాత కాసేపు అయ్యాక పక్కన పీకాక్ని చూసాను. అబ్బా దాని ఫెదర్స్ చూడండి ఎంత పొడుగ్గా ఉందో. కొన్ని జింకలు అయితే మాత్రం ఆవు దూడలు ఉంటాయి కదా, సేమ్ అట్లా ఉన్నాయి. ఏమైందో ఏంటో తెలీదు, జిరాఫీ అసలు ముందే ఉండేది, ఇప్పుడు లోపలికి షిఫ్ట్ చేశారు. నేనైతే లాస్ట్ టైం వచ్చినప్పుడు డైరెక్ట్గా చూసాను అనమాట. ఈసారి ఆ సాటిస్ఫాక్షనే లేదు. ఇది ఇంకో రకం జింకలంట. ఇవి అసలు జింకల్లా ఉన్నాయా, వాటి చెవులు కంటిన్యూస్గా టపటపా కొడుతూనే ఉన్నాయి. ఇవి ఒక్కొక్కటి నాకు ఆవుల్లాగా కనిపిస్తున్నాయి అనమాట, చిన్న చిన్న ఆవుల్లాగా. దానికన్నా పెద్ద ఉంది ఆ గొడుగు, దాన్ని పట్టుకొని ఆడుతుంది. ఏ గ్రియా ఇట్లానన్నా. వర్షం పడిన తర్వాత కొంచెం చల్లగా కొంచెం మబ్బుగా ఆ వెదరే అసలు క్రేజీ ఉందన్నమాట. మా చుట్టూ అంతా గ్రీనరీ. ఇప్పుడు బర్డ్ సైడ్ వెళ్తున్నాం చూడ్డానికి. ఇట్లా లోపలికి వెళ్ళి లెఫ్ట్కి తిరగగానే మనకి బర్డ్స్ కనిపిస్తాయి అనమాట. డిఫరెంట్ వెరైటీ ఆఫ్ బర్డ్స్ కనిపిస్తాయి, మీకు చూపిస్తాను చూడండి. వాటి బ్రీడ్, ఏజ్ ఇవన్నీ కూడా కింద మనకి రాసి ఉంటాయి అన్నమాట. ఇవి మన రెగ్యులర్ ప్యారెట్సే, మనకు బయట కనిపించేవి, అంటే ఊర్లలో. సిటీలో మనకంత లగ్జరీ లేదు. ఇక్కడ కొన్ని ఫ్రెండ్స్ ఉన్నాయి, కొన్ని పక్కన ఉన్నాయి, కొన్ని కొట్టుకుంటున్నాయి. చాలా బాగున్నాయి అన్నమాట చూడడానికి. ఇవి ప్లమ్ హెడెడ్ ప్యారెట్స్ అంట. వీటి తలకాయ చూడండి మొత్తం ప్లమ్లా ఉంటుంది. ఆల్బుకార్ తెలుసా, మీకు ఐడియా ఉందా? సో దానిలో ఉంటుంది అనమాట. ఇది ఒక టైప్ ఆఫ్ కోడ్ అంట. ఇవి మన తెల్ల పావురాలు, పాత సినిమాలలో చిట్టీలు రాసి పంపిస్తారే, సో ఆ పావురాలు అనమాట. ఇది రెడ్ జంగిల్ ఫౌల్ అంట. ఏంటిది, మన కోడ్లు. దీని పేరు స్పాటెడ్ డవ్ అంట, అంటే చుక్కలు ఉన్న పావురాలు అనమాట. సేమ్ ఇది పిచ్చుకల్లా కనిపిస్తున్నాయి చూడడానికి. ఇంకా ఇది మైనా అది కాదు, అబ్బా ఇది పాడే మైనా అనమాట, కోయిల్. ఇది కూడా వేరే రకం కోయిల్ అంట. ఇక్కడ ఇంకో కోడి పెట్టి ఉంది. కోడి ఎందుకుంది జూలో, ఎందుకున్నావు నువ్వు? దీన్ని చూడండి, ఇది కూడా ఒక టైప్ ఆఫ్ కోడి అంట. పైన ఉంది, ఈ సగం పిట్ట సగం కోడిలాగా ఉంది అది. పక్కన కోడిని అబ్జర్వ్ చేయండి. ఏంట్రా నా ఫ్రెండ్ ఏం చేస్తున్నావు అన్నట్టు చూస్తుంది అది. చూసారా, ఇది కూడా ఇంకో టైప్ ఆఫ్ కోడి. ఇన్ని రకాల కోళ్ళు ఉన్నాయని నాకు జూకి వచ్చేంత వరకు తెలియదు. ఈ కోడి రకం పేరు లేడీ ఆమ్హర్స్ కోడ్ అంట. ఈ చిన్న పిచ్చుకలు చూస్తే ఎంత హ్యాపీ అనిపిస్తుందో. అవన్నీ కలిసి ఆడుకుంటున్నాయి, కలిసి జంప్ చేస్తున్నాయి, వాటికి ఫ్రెండ్స్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ కుండలలో చూడండి, కుండలాగా చిన్నగా ఉండడానికి ఇచ్చాయి అనమాట వాటికి. ఇవి నిల్చొని ఎంతసేపు అయినా చూడొచ్చు అనిపించింది నాకైతే. ఇవి నిజంగా లవ్ బర్డ్స్ అయి ఉంటాయి. నౌ మీట్ మకావ్. ఈ మకావ్కి చాలా సిగ్గు అనుకుంటా, అస్సలు తిరగట్లేదు ఇటు సైడ్, మొత్తం అటే గోడల సైడ్ చూసుకుంటూ ఉంది. వావ్, నెక్స్ట్ ఈ జంట పక్షులు కనిపించాయి అనమాట. ఇవి ఎంత బాగున్నాయో అసలు, వీటిని ఎంతసేపు అన్నా చూడొచ్చు అనిపించింది. ఈ పక్కదైతే కంటిన్యూస్గా గోకుతూనే ఉందన్నమాట, దాని పక్కదంతా అసలు ఆడుకోవట్లేదు. ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనకి ఇది కనిపించింది. అసలు అయితే ఆ కలర్ కాంబినేషన్ ఏంట్రా బాబు అనిపించింది. బ్లూ అండ్ గోల్డ్ మకావ్ అంట. ఇది ఎల్లో ఇంకా బ్లూ కాంబినేషన్లో ఉన్నాయి. అట్లా జస్ట్ స్టాచ్యూలాగా ఏదో బొమ్మల్లా ఉన్నాయి అనుకున్నా నేను, కానీ అవన్నీ రియల్. అందము ప్రకృతి అంటే ఇదనమాట.
ఫొటోస్ దిగడానికి ఇది ఒక మంచి స్పాట్. మీకు బర్డ్స్ నుంచి బయటికి రాగానే ఈ వాల్ కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇక్కడ ఫోటో తీసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. లోపల ఏముంటాయో తెలుసా? స్నేక్స్ ఉంటాయి. లోపల ఏమున్నాయి గ్రియా? లోపల ఏమున్నాయి చెప్పు. లోపల ఏమున్నాయి? జూ ఎట్లా ఉన్నా కానండి ఖచ్చితంగా గ్రీనరీ కోసమైనా ఇక్కడికి రావాలి. చాలా ప్రశాంతంగా పెద్ద పెద్ద చెట్ల కింద కూర్చోవచ్చు హాయిగా. మేము వెళ్ళే టైంకి రెప్టైల్స్ క్లోజ్ అయిపోయిందనమాట. సో స్నేక్స్ చూడలేకపోయాము. లాస్ట్ టైం చూసాం కానీ ఇప్పుడు చూడలేదు. అందుకని నేను కూడా ఈ జూ బ్లాగ్లో చూపించలేకపోతున్నాను, సారీ. ఇంకా మేము కూడా రిటర్న్ స్టార్ట్ అయిపోతున్నాం. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాము. అప్పటి వరకు హకునా మటాటా. డోంట్ వరీ, బీ హ్యాపీ. థ్యాంక్ యూ, బాయ్. బాయ్ చెప్పు గ్రియా.